If you are genuine Christian, there is no demon that can enter you, because already the Holy Spirit is in you. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు how can you share? పరిశుద్ధాత్మ రెండు దయ్యాలు కూర్చొని అదండి, how? అంటే నువ్వు నిజంగా పరిశుద్ధాత్మ పొందలే. అండ్ ఇఫ్ యూ హ్యావ్ హోలీ స్పిరిట్, ఆయన గురించి నువ్వు కాన్షియస్నెస్గా ఉండి ఆయనతో సహవాసం చేస్తే హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి. మీరు అనొచ్చు, మరి నేను పరిశుద్ధాత్మను పొందాను కానీ నాకు ఏదో ఉంది శోధన. కారణం ఏంటంటే నువ్వు పరిశుద్ధాత్మ ఉన్నాడు నీలో, కానీ అపవాదికి చోటు ఇస్తున్నావు నువ్వు. అయినా వాడు ఏం చేయగలడు? బయట నుంచి ఒత్తిడి చేయగలడు, కానీ నీ జీవితం మాత్రం ప్రభుదే. హలో హలో హలో. సో వాట్ యు డూ? అపవాదిని గద్దించుడి, అప్పుడు వాడి మీద నుంచి పారిపోతాడని వచ్చి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టడం కాదు, నాకెందుకో రాత్రి ఇట్లయితుంది. ఉన్న చోట లేచి ఏం చేయాలా? చెప్పాలి, నీకు అవకాశం లేదు. వాట్ ఎవర్ డీమన్ ఇట్ ఈస్ అవుట్. వినట్లేదు అనుకో, అట్లా కూర్చొని ఓకే నేను అన్నాను కానీ పాలే. స్టార్ట్ స్పీకింగ్ ఇన్ టంగ్స్. రాథా కాబాలి కోకో. ఫస్ట్ మెల్లగానే ఆశా చేకే మాకా చాలా మాందలే మా సుఖబాయల మహాందలే. ఇన్ జీసస్ నేమ్ ఐ యామ్ నౌ కటింగ్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఏమవుతుంది? ఇట్ హ్యాస్ టు గో. ఇట్ హ్యాస్ టు గో. బైబిల్ ఏమో తెలుసా? ఐ గేవ్ యూ అథారిటీ అన్నాడు.